హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో తులసి మొక్క. చలికాలం రాగానే తులసి మొక్కల్లో చాలా సమస్యలు మొదలవుతాయని మనందరికీ తెలిసిందే కదా. ఈ సమస్యల గురించి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఈరోజు మన వీడియో ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా నివారించుకోవాలి అని. ఈరోజు డిసెంబర్ 25 డిసెంబర్ నెల మొదలవంగానే తులసి మొక్క ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోవటం జరుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమంది ఇండ్లల్లో తులసి మొక్కల్లో ఆకులన్నీ పూర్తిగా రాలిపోయి ఉన్నా, లేదా మొక్క ఎండిపోవటం మొదలైనా, లేదా మొక్కల ఆకుల కలర్ మారిపోవటం జరిగినా, అంటే నల్లగా మారటం కానీ పర్పుల్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి మారటం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా జరిగిన కొత్తగా వచ్చిన ఆకులన్నీ కూడా చిన్న చిన్న సైజులో రావటం జరిగిన. ఇంకో కామెంట్ కూడా వచ్చిందండి, మా ఇంట్లో తులసి మొక్క ఉన్న ప్రాంతంలో ఎండ సరిగ్గా తగలదు, ఏమి చేయాలి అని. ఈ సమస్యలన్నింటినీ మీ తులసి మొక్కలో కానీ మీరు చూసినట్లయితే ఈ సమస్యలకు కారణాలేంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. దీనితో పాటు ఒక మంచి ఫర్టిలైజర్ని కూడా మీకు చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మీ ప్రాంతంలో ఎంత ఎక్కువ చలి ఉన్నా కూడా మీ తులసి మొక్కకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మొక్క గుబురుగా పచ్చగా ఉంటుంది. అన్నింటికంటే మొదటి పాయింట్, ఒకవేళ మీ తులసి మొక్క ఆకులన్నీ ఈ విధంగా పచ్చగా కాకుండా డిస్కలర్ అయినట్లు మీకు అనిపిస్తే, అంటే ఆకులు పర్పుల్ కలర్లోకి కానీ లేదా నలుపు కలర్లోకి మారటం జరుగుతుంది. దానికి కారణము చలికాలంలో వచ్చిన మార్పులే. చలి పెరగటం మొదలవ్వంగానే ఎండ తగ్గుతుంది. ఎండ తక్కువ అవ్వంగానే మొక్క తనను తాను కాపాడుకోవటానికి తనంతట తానే కెమికల్ చేంజెస్ అనేటివి చేసుకుంటుంది. దీని కారణంగా మొక్కల్లో క్లోరోఫిల్ అంటే పత్రహరితము తక్కువ అవుతుంది. ఈ పత్రహరితం అనేది మొక్క ఉంటేనే మొక్కలన్నీ కూడా ఆకుపచ్చగా పచ్చగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ పత్రహరితము లేదా క్లోరోఫిల్ అనేది తక్కువ అవుతుందో ఆకులన్నీ కూడా ఈ విధంగా తయారవుతాయి. ఇది చలికాలంలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. మొక్క చలి నుంచి కాపాడుకోవటానికి ఈ విధంగా చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగా చలి ఎక్కువగా ఉంటే దాని ప్రభావంతో మట్టిలో నీటి శాతం కూడా ఎక్కువ అవుతుంది, ఆకుల్లో కూడా నీరు ఎక్కువగా చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొక్క తనను తాను కాపాడుకోవటానికి కొన్ని మార్పులను చేసుకుంటుంది. ఈ సమస్యను తగ్గించటానికి, మొక్కను చలి నుండి కాపాడడానికి ఎండ ఎంత బాగా తగులుతుందో అంత బాగా తగిలే ప్రదేశంలో ఈ మొక్కను ఉంచండి. దీని తర్వాత రెండవ సమస్య, కొత్తగా వచ్చే ఆకులన్నీ కూడా చిన్న చిన్న ఆకులుగా రావటం. ఇది కూడా చలికాలంలో వచ్చే ఒక సాధారణమైన సమస్యనే. ఎందుకంటే పగలు తక్కువగా ఉండటం, ఇంకా ఎండ తక్కువ అవటం, మొక్కకు ఎండ తక్కువగా తగలటం, ఇంకా మొక్క మీద మంచు కూడా పడటం, వీటన్నింటి వలన కొత్తగా వచ్చే ఆకులన్నీ కూడా చిన్నవిగా వస్తూ ఉంటాయి. వాతావరణం మారినప్పుడు, పగలు ఎక్కువైనప్పుడు, ఎండ పెరిగినప్పుడు ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ సమస్యను తగ్గించటానికి మొక్కను బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచండి, ఇంకా మంచు తగలకుండా చూసుకోండి. ఇలా చేసినప్పుడు మొక్క ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుంది. ఇంకా ఎండ తగిలితే మొక్కల ఆకులన్నీ కూడా చిన్నవిగా రావటం అనే సమస్య కూడా తగ్గిపోతుంది. దీని తరువాత ఈ సీజన్లో తులసి మొక్కలో వచ్చే మూడవ సమస్య, మొక్క ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారి రాలిపోవటం. ఒకవేళ తులసి మొక్క ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారి రాలిపోతే మొక్క ఎండిపోయే అవకాశం ఉంది. అందువలన తులసి మొక్కను అధికంగా నీరు ఇవ్వకూడదు. ఈ మొక్కకు వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వటము, మొక్కల్లో ఎక్కువసేపు నీరు నిల్వ ఉండటం వలన, ఇంకా డ్రైన్ అవ్వకపోవటం వలన కూడా మొక్క ఆకులన్నీ కూడా ఎక్కువగా ఎల్లోయిష్గా అయిపోతుంటాయి. ఒకవేళ మీరు ఇచ్చిన వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంటే మీరు రోజు వాటర్ ఇవ్వవచ్చు. అలా కాకుండా మీరిచ్చిన నీరు ఎక్కువసేపు మట్టిలో నిలిచి ఉంటే మాత్రం మీరు తరచుగా వాటర్ ఇవ్వకండి, డైలీ వాటర్ ఇవ్వకండి. మరుసటి రోజు నీరు ఇచ్చేటప్పుడు చెక్ చేసి మాత్రమే నీరు ఇవ్వండి. మీరిచ్చిన వాటర్ డ్రైన్ అయిపోతుంటే రోజు ఇవ్వవచ్చు. అలా కాకుండా డ్రైన్ అవ్వట్లేదు, నిలిచి ఉంటే మాత్రం రోజు ఇవ్వకూడదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకొని మొక్కకు నీరు ఇస్తూ ఉండండి. అలా కాకుండా ఎక్కువ రోజులు మొక్కకు నీరు ఇవ్వకుండా ఈ విధంగా మట్టి ఎండిపోయేటట్లు కూడా చూసుకోకూడదు. ఎక్కువగా మట్టి ఎండిపోవటం వల్ల ఆకులన్నీ కూడా రాలిపోయే అవకాశం ఉంది. అందువలన కొద్దిగా వాటర్ ఉండాలి, తేమగా ఉంటే మాత్రం సరిపోతుంది.
ఒకవేళ చలికాలంలో మొక్కల ఆకులన్నీ ఈ విధంగా ఉంటే దానికి కారణం మొక్కలలో వేర్ల పెరుగుదల అనేది తగ్గిపోవటం, నిలిచిపోవటం. దీనివల్ల మొక్కల్లో ఐరన్, మెగ్నీషియం వీటి లోపాలు ఏర్పడి దాని ప్రభావంతో ఆకులన్నీ కూడా ఈ విధంగా తయారవుతాయి. ఆకుల ఈనెలన్నీ పచ్చగా ఉంటాయి, మిగతా ఆకంతా కూడా వైట్గాను లేదా లైట్ గ్రీన్ కలర్లోకి మారుతాయి. ఇలాంటప్పుడు మనము ఏం చేయాలంటే మొక్కను ఎండ బాగా తగిలే ప్రదేశంలో ఉంచటం, ఇంకా మంచు పడకుండా చూడటం. ఈ రెండు తర్వాత నేను ఇప్పుడు చూపించబోయే ఒక ఫర్టిలైజర్ని ప్రతి 20 రోజులకు ఒకసారి లేదా 25 రోజులకు ఒకసారి ఇవ్వటం ద్వారా ఈ సమస్య అనేది తగ్గిపోతుంది. అంతకన్నా ముందు 4వ సమస్య ఎక్కువ మంది అడుగుతున్నది, మేమున్న ప్రదేశంలో అసలు ఎండ తగలదు అని. అలాంటి పరిస్థితుల్లో తులసి మొక్కను ఎలా కాపాడుకోవాలి అని. తులసి మొక్క బాగా వెలుతురు తగిలే ప్రదేశంలో ఉంచండి. టెర్రస్ మీద అయినా కానీ, గార్డెన్లో కానీ లేదా బాల్కనీలో కానీ ఎక్కడైనా సరే వెలుతురు బాగా తగులుతుందో అక్కడ ఈ మొక్కను ఉంచండి. ఎండ తగిలినా తగలకపోయినా వెలుతురు బాగా తగిలితే చాలు. అలాంటప్పుడు మీరు శ్రద్ధ పెట్టవలసిన ఇంకొక విషయం ఏంటంటే మొక్కకిచ్చే నీటి విషయంలో జాగ్రత్త వహించటం. ఎందుకంటే మొక్కకు ఎండ తగలకపోవటం వలన మట్టి డ్రై అవ్వకపోతే అతి తక్కువ నీరు ఇవ్వటం చేయాలి. మట్టిలో ఎక్కువసేపు నీరు నిలవకుండా చూడాలి. మట్టిలో తేమ ఉండాలి కానీ ఎక్కువసేపు నీరు నిల్వ ఉండకూడదు. ఎక్కువ ఎండ తగలని ప్రదేశంలో తులసి మొక్క ఉంచితే మాత్రం మట్టి విషయంలో జాగ్రత్త వహించాలి. మట్టి బంకగా ఉండకూడదు. పొడి పొడిగా ఉంటే ఎక్కువ నీరు ఇచ్చినా ఎక్కువసేపు నిల్వ ఉండదు. ఇలాంటి మట్టిలో ఉంటే తులసి మొక్క ఎక్కువ ఎండ తగలకపోయినా తులసి మొక్క చక్కగా పెరుగుతుంది. దీని తర్వాత 5వ పాయింట్ ఫర్టిలైజర్. ఈ చలికాలంలో తులసి మొక్క వేర్లు బలంగా డెవలప్ అవటానికి అవసరమైన నైట్రోజన్తో పాటు పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియము అన్నీ ఉండే ఒక మంచి ఫర్టిలైజర్ని మీకు ఈరోజు చూపిస్తానండి. దీంతో పాటు ఒక నేచురల్ ఫంగిసైడ్ ఇవ్వటం ద్వారా మొక్కల్లో ఉండే వ్యాధులన్నీ తగ్గి మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి ఇంట్లో ఉపయోగించే యాపిల్స్ తీసుకున్నాను. యాపిల్ అంతా కూడా అవసరం లేదండి, దాని పొట్టు మాత్రమే ఈరోజు ఫర్టిలైజర్గా మనకు ఉపయోగపడుతుంది. ఈ పొట్టు అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియము చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము ఎంత వీలైతే అంత చిన్న పీల్స్గా మనము తయారు చేసుకోవాలి. పీల్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత చిన్నగా చేసుకోండి. అంటే మనకి 2-3 రోజుల్లోనే ఫర్టిలైజర్ తయారవ్వాలంటే చిన్న ముక్కలుగా తయారు చేసుకోండి. ఈ పీల్స్ను మనము 1 లీటర్ వాటర్లో వేసేసి ఒక 2 రోజులు లేదా 3 రోజుల వరకు వాటిని ఒక మూత కప్పేసి ఉంచేసేయండి. మనము ఈ విధంగా చేయటం ద్వారా ఈ పొటాషియం పీల్స్లో అంటే ఆ పొట్టులో ఉండే ఈ మెగ్నీషియము, ఫాస్ఫరస్, పొటాషియము, కాల్షియం ఇవంతా కూడా ఈ వాటర్లోకి దిగిపోతుంది. ఈ విధంగా ఉంచిన తర్వాత మనము ఒక 3 రోజులు లేదా 4 రోజుల తర్వాత వాటర్ అంతా కూడా డిస్కలర్ అయింది. చూసారా, యాపిల్ కలర్లోకి ఆ వాటర్ అంతా చేరింది. ముందు మనం వాటర్ వేసినప్పుడు తెల్లగా ఉండే వాటర్ అంతా కూడా ఒక 3-4 రోజుల తర్వాత యాపిల్ కలర్లోకి వచ్చింది. మన పీల్స్ అంతా కూడా మామూలుగా తెల్లగా అయిపోయి ఉంటాయండి. మన ఆనియన్ పీల్స్ ఏ విధంగా మనం తయారు చేసుకుంటామో అలాగే ఇది యాపిల్ పీల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ పీల్స్ను తీసేసి ఇంకా వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ఫర్టిలైజర్ని కూడా డైల్యూట్ చేసుకుంటున్నానండి. హాఫ్ అంటే గ్లాస్లో సగం అంతా ఈ లిక్విడ్ వేసిన తర్వాత సగము మామూలు ప్లెయిన్ వాటర్ వాడుతున్నాను. ఈ ప్లెయిన్ వాటర్ చూసారండి ఎంత చక్కగా పింక్ కలర్లో, యాపిల్ కలర్లోకి ఇది మారిపోయిందో, ఎంత చక్కగా ఉందో. వాసన కూడా అండి మనకు యాపిల్ ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వస్తుంది. సో ఆ వాసన మీకు తెలియదు కదా, నాకు తెలుస్తుంది. ఇంకా సగం వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా అండి, ఎంత ఈ గ్లాస్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక చిన్న చిటికెడంత పసుపును ఇందులో యాడ్ చేస్తున్నాను. పసుపు అనేది అందరికీ తెలిసిందే న్యాచురల్ ఫంగిసైడ్. మనకి మొక్కలు ఏదైనా ఫంగస్ కానీ బ్యాక్టీరియా లాంటివి ఏదైనా కూడా ఈ చలికాలంలో ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. అందువలన వాటిని తగ్గించడానికి ఈ పసుపును కూడా నేను యాడ్ చేస్తున్నాను. మొత్తం చిటికెడు పసుపు వేయంగానే చూసారండి మొత్తం వాటర్ అంతా కూడా ఎల్లో కలర్లోకి అయిపోయింది. ఇందులో మొక్కలకు అవసరమైన పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియం ఉన్నాయి. ఇందులో నైట్రోజన్ అనేది ఉండదు. అందువలన మొదటిగా మనము మొక్కలకి నైట్రోజన్ అందజేసి ఆ తర్వాత ఈ లిక్విడ్ని ఇస్తాను. మొక్కలకి నైట్రోజన్ అందించాలంటే
మనకి ఎక్కువగా మన సరౌండింగ్స్లో మనకు దొరికేది ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ. ఇందులో నైట్రోజన్ అనేది రిచ్గా ఉంటుంది. ఆవు పేడ మీరు అందించేటిగా అంటే ఓల్డ్గా ఉండేదండి, అంటే 6 నెలల నుంచి సంవత్సరము లేదా అంతకన్నా పాతగా ఉండే ఆవు పేడను ఉపయోగించండి. కంపోస్ట్ అయితే మనకి ఇలా అవసరం లేదు, అందువల్ల కంపోస్ట్ నేను తీసుకుంటున్నాను. మనము ఆవు పేడ కొత్తగా ఉండేది అంటే పచ్చి పేడను కానీ యాడ్ చేసామంటే దాంట్లో గ్రబ్స్ లాంటివి చిన్న చిన్నవి పురుగులు లాంటివి చేరిపోతాయండి. అవి మొక్క వేర్లకి డ్యామేజ్ చేస్తాయి. అందువలన ఆవు పేడ ఎప్పుడు తీసుకున్నా పాతది బాగా మగ్గిన ఆవు పేడని తీసుకోండి. మనము ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మట్టిని కలయి తిప్పుకోండి. ఇలా కలయి తిప్పుకున్న తర్వాత ఒక గుప్పెడంతా అండి, ప్రతి మొక్కకు ఒక గుప్పెడంతా యాడ్ చేసేసి తర్వాత నేను ఇప్పుడు తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ని యాపిల్ పీల్స్తో తయారు చేసుకున్నాను కదా, ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఈ విధంగా మట్టిలో కలయి తిప్పుకున్న తర్వాత అంటే కంపోస్ట్ ఇచ్చి బాగా కలయి పెట్టుకున్న తర్వాతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఇచ్చిన ఫర్టిలైజర్లో కంపోస్ట్ ఇవ్వటం ద్వారా నైట్రోజన్ అందింది, ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ ద్వారా పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియం ఇవన్నీ కూడా అందాయి కదా. ఈరోజు నేను చూపించిన ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నానండి. తులసి మొక్కకు అవసరమైన చిన్న చిన్న టిప్స్ మరియు ఈ మొక్కకు అవసరమైన ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.